కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడింది. మరి ఆమె ఏ మొహం పెట్టుకొని మళ్ళా జనాల్లోకి వచ్చి మాట్లాడుతూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. నిన్న వచ్చి ఈ పిడికిలు బిగించి ఏదో ముచ్చట చెప్పబోతా ఉన్నది. మనం ఈ పిడికిల గురించి కూడా నిన్న చెప్పినా, నేను జైలుకు వెళ్తా అంటే కూడా ఇదే పిడికిలు బిగించింది, అటైపోయింది. 5 నెలల పాటు అటైపోయింది. ఇప్పుడు మళ్ళీ పిడికిలు బిగించి నా అన్నని ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నది. నా అన్నని అరెస్ట్ చేస్తారా? మాది భయపెట్టేటువంటి బ్లడ్, భయపడేటువంటి బ్లడ్ కాదు. మరి ఇది భయపెట్టేటువంటి బ్లడ్ అయితే ఇలా ఆ పులి పోయి మరి ఎందుకు భయపడి ఆ సలికి దాచుకుంటా ఉంది ఆ ఫామ్ హౌస్లో అనేది చెప్పాలి మీ నాయన. ఆ పులి ఎందుకు వస్తలేదు ఇక్కడికి? మీ 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 సంబంధించినటువంటి భయపెట్టేటువంటి బ్లడ్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? దమ్ముంటే రమ్మని చెప్పు, మీది భయపడేదో చెప్తారు. ఇలా భయపడి నీ అన్న ఏమని చెప్తా ఉన్నాడు? భయపడి ఇలా లోపడేస్తారు, బొక్కలో నెట్టేస్తారు కావచ్చు అని చెప్పేసి భయపడి మళ్ళీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేస్తాడు ఈ కేసు కొట్టేయాలని. దాని తర్వాత రెండోది ఏమని చెప్తాడు? మళ్ళా ఏదైతే నాకు ఈ వ్యవహారానికి సంబంధం లేదు, అంతా హెచ్ఎండి అధికారులు వాళ్ళు వీళ్ళు చూసుకుంటారని చెప్పేసేమో మళ్ళీ హైకోర్టుకు చెప్తాడు. అంటే మరి మీకు భయం లేనప్పుడు, మీకు భయపడే బ్లడ్ కానప్పుడు వీటిలో ఎందుకు తగ్గుతూ ఉన్నారు కవితమ్మ? మీరు చేసినటువంటి ఒక్కొక్క తప్పులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. నువ్వు చేసినటువంటి ఒక దందాతోటి తలదించుకున్నటువంటి పని చేసి మళ్ళీ ఇలా ఏ ముఖం పెట్టుకొని వచ్చి మళ్ళీ నిజామాబాద్లో నువ్వు మాట్లాడుతావు అర్థం కావట్లేదు. ఇక నీకు తోడు ఇక్కడ ఉన్నటువంటి పాండు, ఈ పాండును పక్క పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటావు. సో నిన్న మాది భయపడే రక్తం కాదు, భయపెట్టే బ్లడ్. కేసీఆర్ను ఎదుర్కోలేక నాపై రామన్నపై కేసులు. కథం అయిపోయిందా? రామన్నను తీసుకొచ్చింది మళ్ళా నాపై రామన్నపై. మీ అన్న చెల్లెలు చేసింది మామూలు దందా చేసిందా? మామూలు దందా. ఈ కార్ల రేసు ఈ సోకులు ఏమో ఈయనకు ఉన్నాయి, నీకేమో ఆ సారదందలో అటు పోయినావు. నువ్వు ఆ దిశగా అటుకు వెళ్ళిపోయి పాపం అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళను అంతా ఆగం చేసినావు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఈడబడ్డావు. నా అన్నని ఎట్లా అరెస్ట్ చేస్తామని చెప్పేసాను. మీరు చేసింది ఏది? తెలంగాణకి ఏమన్నా తీసుకొచ్చి ఏమన్నా పేరు ప్రఖ్యాతులు ఏమన్నా తీసుకొచ్చి పెట్టినలా? లేకపోతే ఉంటే ఏమన్నా వరల్డ్ కప్కి ఇట్లా తీసుకొచ్చారో, దేశానికి ఏమన్నా మన రాష్ట్రానికి ఏమన్నా తీసుకురావడం జరిగింది ఏమన్నా? ఏది లేదుగా. మీరు చేసినటువంటి ఒక అక్రమ ఆస్తుల సంపాదన ధ్యేయంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి, ఇజ్జత్ అంతా తీసి ఇలా సారదందాలు అరెస్ట్ అయ్యి 5 నెలల పాటు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి ఇలా ఏదో రాష్ట్రానికి ఏదో సాధించడం, నా అన్నను నన్ను అరెస్ట్ చేస్తారా? అక్రమ కేసులు మీ మీద పెట్టేది. అంత దొంగలు వీళ్ళంతా. కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే పెద్ద దొంగల ఫ్యామిలీ అది. కేసీఆర్ను ఎదుర్కోలేక నాపై రామన్నపై కేసులు. ఎట్లా ఎదుర్కొనే? నువ్వు ముందరికి వస్తే కదా ఎదుర్కొనేది లేదు, నువ్వు ఎదురుకొచ్చేది లేదా? అది పోయి అక్కడ పడుకునే ఫామ్ హౌస్లో. ఎక్కడ కేసీఆర్ని ఎదుర్కొంటే ఎట్లా ఉన్నదో చూసింది కదా. ఎదుర్కొంటే పార్లమెంట్ ఎన్నికల్లో 0, 2 సార్లు అధికారం చేపట్టి ఇక మాకు ఎదురలేదనుకున్నటువంటి కేసీఆర్ను మరి ఏది ఫామ్ హౌస్కే పరిమితం చేసినటువంటి పరిస్థితి. అది కాదు ఎదుర్కొన్నటువంటి దమ్ము. వచ్చేది బీఆర్ఎస్ శకం. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతుంది. మంచిగానే ఉన్నది. ఇక అయిపోయింది. కానీ మొదటి దానికే అది లేదురా అంటే ఇక రెండో దానికి ఏదో పోయినట్టుగా ఇది పార్లమెంట్లో మొత్తం కొట్టుకుపోయింది, అసెంబ్లీలో అసలు లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల్లో మొత్తం బీఆర్ఎస్ తాగా అని చెప్పేసి అంటా ఉంది. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ప్రజల తరఫున ప్రశ్నించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపై కేసులు పెడుతున్నాయని ఎమ్మెల్సీ. ఏం తల్లి నువ్వు ప్రజల తరఫున అక్కడికి ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ దందా చేసినావు. లిక్కర్ దందాలో ఎవరైనా ప్రజలది ఏమన్నా పార్టిసిపేట్ ఉన్నదా? నీకు వచ్చినటువంటి లాభాల్లో ఎవరికైనా తెలంగాణ ప్రజలకు ఎవరికైనా పంచినావా నీ వాటా? దీన్నట ఏది ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉంటే అరెస్టులు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నది. తమపై కేసులు పెడుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అయితే తమది భయపడే రక్తం కాదని, భయపెట్టే బ్లడ్ అని అన్నారు. రావన్న కేటీఆర్ తనతో పాటు బీఆర్ఎస్ లీడర్లపై ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కణికల్లా బయటపడతామన్నారు. నిప్పు కణికల్లా కాదు, నువ్వు తుప్పు కణికమని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను కాబట్టే కష్టాలు పెట్టినా ఓర్చుకొని పిడికిలెత్తి నిలబడ్డానన్నారు. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో జైలుకు వెళ్ళాక ఆమె ఆదివారం మొదటిసారి నిజామాబాద్కు వచ్చారు. సుభాష్ నగర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడారు. చైనా మన దేశంలో కొంత స్థలం ఆక్రమించుకుందని కామెంట్ చేసినా, ప్రజలకు మంచి జరగడం లేదని చెప్పినా
కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో ప్రశ్నించే రీల్స్ పెట్టినా కేసులు నమోదు చేస్తూ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ నడుపుతుందని మండిపడ్డారు. అధికారం టైంపాస్ కోసం కాదని తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజలు అధికారం ఇచ్చారని కవిత అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. డిగ్రీ చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీల పంపిణీ, మహాలక్ష్మి పథకం కింద 2500 ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమైందని, మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. పింఛన్లు ఇప్పటికీ పెంచలేదని, రైతు భరోసా క్లోజ్ చేశారని మండిపడ్డారు. రుణమాఫీ రైతులతో అందరికీ వర్తించలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తీసుకుంటున్న దరఖాస్తులు బుట్టలో పడేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని, అందుకే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేస్తున్నారని కవిత మండిపడ్డారు. ప్రజలు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ తల్లిని తెచ్చారని, తల్లిని దండం పెడతా, అది తెలంగాణ తల్లి కాదు, నీ రూపాన్ని నీ అయ్య నీకు గిఫ్ట్ ఇచ్చిండు, నీ రూపాన్ని పెట్టి ఇదే తెలంగాణ తల్లి అని చెప్పేసి తెలంగాణ ప్రజలను గొర్రెలు చేసేటువంటి ప్రయత్నం చేసిండు మీ అయ్య, మీ నాయన. నీ లెక్క ఉండాలి, నా బిడ్డ లెక్క ఉండాలని చెప్పేసి సేమ్ నీ రూపంలో తయారు చేసిండు. ఇది కాదా? ఇది నిజం కాదా? ఇక ఇంతకంటే ముందు ఇంకా ఏమని చెప్తా ఉన్నది, ఇది నిప్పు కరికల్లా వస్తా, అధికారం టైంపాస్ కోసం కాదు, మీ అయ్య చేసింది టైంపాస్ కాదా? ఎవరినైనా కలిసిందా 9.5 ఏళ్ళల్లో ఒక నియంత పరిపాలన? ఎవరికైనా కలిసేటువంటి ప్రయత్నం చేసిండా? కనీసం ఎమ్మెల్యేలకైనా కలిసే ప్రయత్నం చేసిండా? ఎవరికి మొత్తం ఏం తీసుకున్నా కానీ నేనే మొత్తం ఏదో సంబంధించిన దేశానికి ఒకడు ఉంటాడు, వాడు ఉక్రెయిన్ ఏదో దేశానికి ఉంటాడు వాడు, కీమ్ ఏది దేశం అది ఏదో ఉండే, ఆ కీమ్ అనేటోడు వాడు మొత్తం ఒక నియంత. కొరియా కావచ్చు, ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఉన్నాడు. దానికంటే ఇంకెక్కువ మొత్తం మీ నాయన చేసిన వ్యవహారం. అట్లాంటిది దానికంటే ఇంకా ఇప్పుడు ఎంతో కొంత కలుస్తూ ఉన్నారు, ఎంతో కొంత కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, జనంలోకి వెళ్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి పని చేస్తూ ఉన్నాడు చేయట్లేదని రెండో అంశం, కానీ కొంచెం కలిసేటువంటి ప్రయత్నమైనా చేస్తూ ఉన్నాడు. కానీ నీ నాయన ఎక్కడ కూడా కలిసినటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఇలా నా అన్నని ఎట్లా అరెస్ట్ చేస్తారు, నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి పిడికిలు బిగించి ఏదో ఇలా మళ్ళీ సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నం. జనాల్లో ఈ డిస్కషన్ రావాలి, మా అన్నను అయ్యో మా అన్న ప్రజల తరపున ప్రశ్నిస్తే అరెస్ట్ చేసిండు అన్నటువంటి ఒక సెంటిమెంట్ని తెలంగాణ ప్రజల మీదకి రుద్దేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల కవితక్క చేస్తూ ఉన్నది అన్నట్టు. గతంలో 1200-1300 మందిని ఏ విధంగా సెంటిమెంట్ను రగిల్చి ప్రజల ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి యువకుల్ని ఏ విధంగానైతే కేసీఆర్ మభ్యపెట్టిండో, ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ అయితే ఒక సెంటిమెంట్ను రగిల్చి ఏదో రకంగా రాష్ట్రంలో అల్లకొలను సృష్టించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక పక్కన బావ ఒక దిక్కు తిరుగుతూ ఉన్నాడు, ఇంకొక పక్కన అన్న ఇంకొక పక్కన ఈమె పక్కన. సో ఇటువంటి ప్రయత్నం రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక డ్రామా ఫ్యామిలీ ఇలా రాష్ట్రంలో మరోసారి సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది.